ఆల్ టిక్ టాక్ ఫ్యామిలీ. నేను ఇప్పుడు పెట్టబోయే ఫోటో వచ్చేసి పెద్ద గజ దొంగ ఇతను. రూపాయలు కాదు, పేదల డబ్బు, టాపీ పని చేసేవాళ్ళు, బేల్దారి పని చేసేవాళ్ళు డబ్బులు 2 కోట్ల రూపాయలు దోసుకోమని జరిగింది ఇతను. రూపాయలు కాదు, పెద్ద గజ దొంగ. అందులో నేను కూడా ఉన్నాను, నాది కూడా పోవడం జరిగింది. అయితే ఇతని అడ్రస్ వచ్చేసి మూల మాలాదిరెడ్డి, బట్టారిపాలెం, కనిగిరి మండలం, నెల్లూరు జిల్లా ఇతని అడ్రస్సు. ఈ దొంగతనంలో ఇతని పిల్లలు లేరు. ఇతని భార్య అక్క కూతురు కూడా ఉన్నది ఇన్వాల్వ్ అయ్యి. నా 3 సంవత్సరాల కష్టాజితాన్ని 3 లక్షల రూపాయలు 3 నిమిషాలు దోసుకోవడం జరిగింది. ఇల్లు చేతలకు కాళ్ళకు ఓల్స్ పడి, బొక్కలు పడి, రక్తాలు కారుతున్నా, బ్లడ్ కారుతున్నా 30 రోజులు పనికి పోయి వీళ్ళకు సీటీలు వేస్తే 3 నిమిషాల్లో ఆ డబ్బును దోసుకోవడం జరిగింది. మన ఇండియాలో ఒకటి ఉందండి ఐపీ అనేది. ఈ ఐపీ అనేది తెచ్చే పేదలు బాగుపడతారేమో అని నా ఆలోచన. ఇది ఒక అలవాటు అయిపోయింది, పేదల డబ్బు దోసుకోవడము, ఐపీ పెట్టడము. ఇది ఒక అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరికి. వాళ్ళ చుట్టాల పేరుతో రాపడము, ఐపీలు పెట్టడం. నాలాంటి పేదల డబ్బులు ఎంతోమంది ఇతను దోసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్నాడని మనకు వచ్చిన ఇన్ఫర్మేషను, ఇతను హైదరాబాద్లో ఉన్నాడని. ఒక్కరోజు పనికి పోకుండా పిల్లలను సాకలేము, సీటీలు కట్టలేమని 30 రోజులు పనికి పోయి సీటీలు వేస్తే ఈ విధంగా దోసుకోవడం జరిగింది. అంతేకాదు అప్పట్లో మన మీడియా ఛానళ్ళకు, తెలుగు మీడియా ఛానళ్ళకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే ఏ మీడియా ఛానల్ స్పందించలేదు. మన లోకల్లో ఉండే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే అతను ముందు ఇచ్చిన లంచాల వల్ల ఏమో తెలియదు, పోలీసులు పట్టించుకోలేదు. నైట్ ఆన్లైన్లో ఇల్లు అమ్మి నైట్ పారిపోయాడు ఇతను. ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్నాడని మనకు వచ్చిన ఇన్ఫర్మేషను. కొద్దిగా జాగ్రత్త, తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్లో నైట్ ఇల్లు అమ్ముకొని పోతాడు ఇతను, జాగ్రత్త.